తెలుగు హీరోయిన్ లయ గురించి స్పెషల్ గా చెప్పేదేముంది? ఒకప్పుడు అగ్ర కథానాయికగా రాణించింది. ఇన్నోసెంట్ పాత్రల్లో మెప్పించింది. స్కిన్ షోకి దూరంగా ఉండి గుర్తుండిపోయే పాత్రలతో మెప్పించింది. భద్రం కొడుకుతో బాలనటిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది లయ. స్వయంవరం మూవీతో హీరోయిన్ గా తెరంగేటం చేసింది. చక్కనైన అందం, ముచ్చట గొలిపే అభినయం ఉండడంతో లయకు బోల్డ్ అని ఆఫర్స్ వచ్చాయి. ముఖ్యంగా ఫ్యామిలీ టచ్ కథలతో ఆమెను ఎంపిక చేసుకునేవారు మేకర్స్. టాలీవుడ్ లో 10 ఏళ్ల పాటు హీరోయిన్ గా రాణించింది లయ. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే లయ మంచి చెస్ ప్లేయర్ కూడా. సెకండ్ క్లాస్ లో ఉన్నప్పుడే చదరంగంలో మెలకువలు నేర్చుకుంది. రాష్ట్ర స్థాయిలో 7 సార్లు, జాతీయ స్థాయిలో ఒకసారి మెడల్స్ సాధించింది. 10th క్లాస్ వరకు చెస్ పోటీల్లో పాల్గొంది. పెళ్లి తర్వాత కూడా ఇండస్ట్రీకి దూరమైన లయ భర్తతో కలిసి అమెరికాలో సెటిల్ అయింది. తన భర్త పేరు గణేష్ గోగుర్తి. ఆయన యుఎస్ లో పేరున్న డాక్టర్. ఇక లయ కూడా అక్కడ కొన్నాళ్ల పాటు ఐటీ ఫీల్డ్ లో ఉద్యోగం చేసింది. ఇక తన భర్త చిత్ర పరిశ్రమకు దూరంగా ఉండమని చెప్పలేదని, కానీ బిజీ లైఫ్, పిల్లలు కారణంగా అక్కడే ఉండిపోయినట్లు తెలిపింది. లయ దంపతులకు 2 పిల్లలు. కుమార్తె ప్రెజెంట్ 10వ తరగతి చదువుతూ ఉండగా కుమారుడికి 12 ఏళ్లుంటాయి. ఇక లయ కుమార్తె శ్లోక రవితేజ హీరోగా చేసిన అమర్ అక్బర్ ఆంటోనీ మూవీలో బాలనటిగా కనిపించింది. శ్లోక కూడా లయలాగా ఎంతో చక్కగా అందంగా ఉంటుంది. అచ్చం అమ్మ అందమే కుమార్తెకు వచ్చిందని వారిద్దరిని చూస్తే మదర్ డాటర్ అనుకోరు, సిస్టర్స్ అనుకుంటారు. తన కుమార్తె హీరోయిన్ గా ఓ సినిమాలోనైనా నటిస్తే చూడాలని ఉందని గతంలో మనసులోని మాట బయటపెట్టారు లయ. దీంతో శ్లోక కూడా హీరోయిన్ గా వచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.